అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. తారా నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీమతి హజారా గారు. అప్పటికి వారం రోజుల నుండి ఇంట్లో వస్తున్న మార్పుల్ని, అత్త ఆడపడుచుల సూటిపోటి మాటల ధోరణిని గమనించుతున్న తారా వెంకట్రత్నం ఉత్తరం చూడగానే ఒక అభిప్రాయానికి వచ్చింది. అతడు వ్రాసిన విధంగా చేయటానికే నిశ్చయించుకుంది. అత్తయ్య, మీ అబ్బాయి ఉత్తరం పంపించారు. నన్ను పిల్లలను రమ్మని వ్రాశారు. వెళ్ళనా అన్నట్లుగా అడుగుతున్న ఆ ధోరణి గమనించి ఈ సమస్య ఇంత త్వరగా తీరిపోతున్నందుకు ఎంతగానో ఆనందపడ్డారు. మామగారితో చెప్పి వెళ్తే బాగుంటుందేమో అని 4-5 మార్లు అనుకుంటూ తచ్చాడుతున్న కోడల్ని, నేను చెబుతానులే, పర్వాలేదు, నువ్వు వెళ్ళు, అవతల మనిషి కాచుకుని కూర్చున్నాడు కదా అంటూ కాస్త తొందర చేసి పంపించేసిందనే చెప్పుకోవచ్చు. అది పూర్తిగా సత్యవతి తప్పు అని అనలేం. ఆనాటి పరిస్థితులు అలాంటివి. అసలే సత్యవతి తారల మధ్య ఉన్న సన్నిహితత్వం అంతంత మాత్రం. అలా కాకుండా ఎంతో ప్రాణంగా ఉండే మనుషుల మధ్య కూడా ఇలాంటి దురాఘాతాలు ఎన్నో ఆఘాతాలను సృష్టించాయి. ఎంత ఇష్టమున్నా కూడా చూస్తూ చూస్తూ నిప్పుని కొంగున ముడేసుకోలేరు కదా. కావాలనుకున్న వాళ్ళ కోసం ఎంత కష్టపడటానికైనా వెనుదీయపోవడానికి కూడా ఎంతో మనస్థైర్యం కావాలి. అది అందరికీ చేత కాదు. ఎలాంటి ఆటిపోటులకు చలించని దృఢ సంకల్పం అందరికీ ఉండదు. అలాంటప్పుడు అతి సామాన్యమైన సత్యవతి అంతకంటే గొప్పగా ఎలా ప్రవర్తించగలుగుతుంది? గుడివాడలో తార పుట్టింటికి చేరుకున్న నాటికి ఏదో సామెత చెప్పినట్లుగా ఉన్నది ఆయన పరిస్థితి. ఓడలు బళ్ళు అయిపోయాయి. రామారావు దాదాపుగా ఇంటికి దూరమైపోయాడనే అనవచ్చు. రాఘవయ్య గారంతటి తెలివైన మనిషి కూడా భాగస్వామిని నమ్మి మోసపోయి వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారు. అది రాఘవయ్య గారికి కేవలం ఆర్థికపరమైన దెబ్బే కాకుండా ఆయన మానసికంగా చాలా కృంగిపోయారు. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ చిన్నదిగా ప్రారంభించినా కేవలం తన దీక్ష మూలంగానే, తన చాకచక్యం వల్లనే పదింతలుగా పెంచిన ఆ వ్యాపారంలో ఏనాటిదైనా ఇలాంటిది ఎదురవుతుందేమో అని ఊహగా కూడా ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. అలాంటిది ఒక్కసారిగా ఆ భాగస్వామి మోసం చేయటం ఆయనకు ఏమరపాటుగా ఉన్న సమయంలో బలమైన వస్తువుతో మాడు మీద గట్టిగా కొట్టినట్లయింది. ఆ వయసులో మానసిక వ్యధ కంటే పెద్ద అనారోగ్యం ఇంకొకటి ఉండదు ఎవరికైనా. దానికి తగినట్లుగా నాగరత్నమ్మ విపరీతమైన ధోరణి, తెలిసి కొంత తెలియక కొంత ఆమె చేసే పనులకు ఇంతకాలం రాఘవయ్య గారు నయాన భయాన మందలించుతుండేవారు. ఇంక ఇప్పుడు ఆయనంటే భయమే లేదు. పైగా ఆయన ఏ విషయాలనైతే మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాటినే పదే పదే ఎత్తి చాలా హేళనగా, వ్యంగ్యంగా విసురులు విసురుతుండేది. అది రాఘవయ్య గారిని చాలా తీవ్రంగా గాయపరిచేది. విపరీతంగా బాధపడిపోయేవారు. ఏం చేయడానికి శక్తి లేనట్లుగా డీలా పడిపోయిన రాఘవయ్య గారిని చూస్తే ఆమెకేమాత్రం అభిమానం, గౌరవం కలిగేవి కావు. ఆయనకు అన్నం పెట్టి ఎదురుగా కూర్చుని మరీ తిట్టేది. ఇహ ఆయనకు ముద్ద మింగుడు పడేది కాదు. పనికిరాని మనిషిగా, చేతగాని వ్యక్తిగా ఆవిడ మనసులో ముద్రించుకుపోయారు. ఫలితంగా రాఘవయ్య గారు మంచమెక్కారు. ఈ మానసిక సంక్షోభానికి జతగా వార్తాపత్రికల్లోని విషయాలు మరీ కలవరపాటును కలిగిస్తున్నాయి. అల్లుడు ఎలా ఉన్నాడో, కూతురు ఏ చిక్కుల్లో ఉన్నదో అని అహర్నిశలు సతమతమైపోతున్నారు. కొందరు మనుషులు ప్రతి చిన్న విషయానికి సతమతమవుతుంటారు. ఎంతో పెద్ద కష్టం వచ్చిందని వాపోతూ ఉంటారు. అలాంటి వారు రోజు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు గంటకో కష్టం చొప్పున ఎదురవుతూనే ఉందని భావిస్తుంటారు. 10 మందికి చెప్పుకుని వాళ్ళు సానుభూతిని పొందితే గాని వాళ్లకు మనశ్శాంతి ఉండదు. కానీ కొందరు అలా కాదు. ఎంతో పెద్ద సమస్య ఎదురైతేనే గాని వాళ్ళలో చలనం కనిపించదు. అప్పుడు కూడా గాంభీర్యం ముసుగులో దాచుకుని బయటకు కనిపించనీయకుండా ఆ సమస్యను ఎలాగో చక్కబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. అందులో కూడా పరాజితులైన నాడు, ముఖ్యంగా 10 మందికి తెలిసిపోయిన నాడు పరువు, ప్రతిష్ట వేలంపాటలో పోతున్నాయని, అన్నీ పోగొట్టుకుని 10 మందిలో పల్చనయ్యామే అని, దానికి కేవలం తమ అజాగ్రత్తే కారణమని చాలా డీలా పడిపోతారు. ముఖం చూపటానికే సిగ్గుపడిపోతారు. లోపలే కుళ్ళిపోతుంటారు. పైకి ఏడ్చేవాడు త్వరగా దుఃఖాన్ని మర్చిపోయి మళ్ళీ మామూలుగా అయిపోతాడు. వాడికి రోజు చావటం అలవాటే. అలాంటి వాడు రోజుకు ఒక్కసారే కాదు, గంటకొకసారైనా చస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అది వాడి జీవితంలో ఒక భాగమైపోతుంది. కానీ రాఘవయ్య గారి లాంటి వారు
పైకి ఏడవరు, తమ దుఃఖాన్ని 10 మందికి పంచరు, మనసులోనే ద్రిగుళ్ళిపోతుంటారు. మళ్ళీ లేవటానికి వీలవునంతగా తగిలిన ఆ దెబ్బ నుండి నిజంగానే కోలుకోలేకపోయారు. ప్రసాదు తారను కాదన్ననాడు, స్వగ్రామంలో ఆస్తి అంతా అమ్మేసుకున్ననాడు, జలగలా పట్టి పీడించే అనారోగ్యంతో భార్య బాధపడ్డనాడు, చిన్న కూతురు సంసారంలోని ఒడిదుడుకులను విన్ననాడు, ఇత్తడి కొట్టు అంతా అప్పుల పాలు చేసి చిన్నలుడు మద్రాసుకు పారిపోయిన నాడు ఏనాడు ఆయన ఇంతగా కృంగిపోలేదు. ఎంతో పెద్ద పెద్ద తుఫానుల్లాంటి విషయాలను కూడా అతి స్వల్పంగా ఎంచి ధైర్యంగా, యుక్తిగా వాటికి ఎదురు నిలిచి గెలిచిన రాఘవయ్య గారు ఈసారి మాత్రం చిత్తుగా ఓడిపోయారు. అలాంటి సమయంలోనే ఒకసారి అటువైపు ఏదో పని మీద వచ్చిన ప్రసాదు అక్కను బావను చూసేందుకు ఇంటికి వచ్చాడు. ఇంట్లోని పరిస్థితులను చూసి అవాక్కయ్యాడు. రాఘవయ్య గారి పరిస్థితులు విని చాలా జాలిపడ్డాడు. కానీ ఏమాత్రం సానుభూతి చూపించినా ఆయన తట్టుకోలేరని అతనికి బాగా తెలుసు. అంతేకాదు, అక్కగారి విపరీత ధోరణికి ఆయన మరింతగా కృంగిపోతున్నారని తెలుసు. కానీ ఆవిడ వినే రకమా? అక్కడికి అక్కకు చాలా రకాలుగా చెప్పి మందలించాడు. తమ్ముడు చెప్పేది విని అర్థం చేసుకోవటానికి బదులు అతని మీద గయ్యమంది. కడుపులో చల్ల కదలకుండా ఉంటే నీలాగా 90 కబుర్లు నేను చెబుతానురా అంటూ తీసి పారేసేది. అలాంటి స్థితిలో ఉన్న బావగారికి ఏదైనా సహాయం చేయాలని ప్రసాద్ మనసు తహతహలాడింది. తనను ఎంతో ప్రేమగా చూసి పెంచారాయన. ఒక బావమరిదిగా చూడలేదు, పెద్ద కొడుకుగా చూసి పెంచి పెద్ద చేశారు. అలాంటి ఆయనకు ఏదో చేయాలి, కాస్త చేయూతనివ్వాలి. ఏం చేయాలి? బావా, అక్కను మనం ఎవ్వరం ఏమీ మార్చలేము. ఏనాటికో ఒకనాడు దేవుడే ఆమెను మార్చాలి. ఈ సమయంలో పిల్లల చదువులు పాడైపోతాయి. అందుకని మీకేం అభ్యంతరం లేకపోతే వాళ్ళను నాతో తీసుకెళ్తాను. రాఘవయ్య గారికి పిల్లల్ని అలా పంపటం ఇష్టం లేదు. దానికి మొదటి కారణం మన బరువు బాధ్యతలు ఇంకొకళ్ళ నెత్తిన పెట్టకూడదు అనేది. ఇహపోతే ఈ నిరంకుశ పరిపాలనలో తానొక్కడే ఉండగలడా అనేది రెండో కారణం. కానీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచిస్తే అది చాలా మంచిదిగా భావించి అంగీకారాన్ని ప్రసాద్కు తెలియజేశారు. 2 రోజులు వాళ్లను ఈ కాలేజీ నుండి ఆ కాలేజీకి మార్చడానికి చేయవలసిన పనులతో తీరిక లేకుండా పోయింది. తన పరపతిని ఉపయోగించి ఎలాగో పిల్లలను బందరు కాలేజీకి మార్పించగలిగాడు. 3వ రోజు మధ్యాహ్నం పూట ముగ్గురు రాఘవయ్య గారి మంచం చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత రాఘవయ్య గారు మనసారా మాట్లాడింది ఆ రోజునే. ఉన్నట్లుండి మోహన్ అన్నాడు, మావయ్య, అసలు నాన్నకు అనారోగ్యం ఏముంది? ఎందుకు మంచంలో నుండి లేవలేకపోతున్నారు? ఆ ప్రశ్న వింటూనే రాఘవయ్య గారు బరువుగా నిట్టూర్పు విడిచి కళ్ళు మూసుకున్నారు. నిజమే అన్నట్లు చూశాడు ప్రసాదు. ఎన్నడూ లేనిది చనువుగా తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయాడు చంద్రం. అతని కళ్ళ నిండుగా నీరు నిలిచింది. రాఘవయ్య గారికి హఠాత్తుగా ఒక విషయం గుర్తుకొచ్చింది. తనెందుకు బాధపడటం, తన దిగులు నిజంగా అర్థం లేనిది. తన బిడ్డలు రత్నాలు కొండంత అండగా ఉన్న ఈ 2 కొడుకుల్ని చూసి ఆనందించాల్సింది పోయి అందకుండా దూరంగా పోయిన వాడి గురించి అనవసరంగా బాధపడుతున్నాను. వాళ్ళు ఆడపిల్లలు కాదు, ఎలాగా అని దిగులు పడటానికి మగపిల్లలు ఎలాగైనా రాజుల్లాగా బ్రతుకుతారు అనుకుంటూ ఆలోచిస్తున్న రాఘవయ్య గారి పెదవులపై ప్రశాంతమైన చిరునవ్వు చిందులాడింది. తన చేతిని కొడుకు చేతుల మధ్య నుండి తీసి అతని చేతుల్ని పట్టుకుని మృదువుగా నొక్కుతూ ఆప్యాయంగా అన్నారు, చంద్రు, ఏడుస్తున్నావా? ఛా, ఆడపిల్లలా? అదేమిట్రా? తప్పు నాన్న, ఎంతో ధైర్యంగా ఉండాలి. మీరిద్దరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేయాలి. సాధారణంగా రాఘవయ్య గారు పిల్లలతో ఎక్కువగా మాట్లాడరు. అసలు తారకు తప్ప మిగిలిన వాళ్ళకెవరకు ఆయన దగ్గర చనువు లేదు. అలాంటిది తండ్రి అలా మాట్లాడుతుంటే చంద్రం బావురుమని ఏడ్చేశాడు. కొంచెం సేపటికి ఆ ఉధృతం తగ్గాక అనునయంగా అన్నారు రాఘవయ్య గారు, అధైర్యపడబోకండి, నా ఆరోగ్యానికి ఏమీ లేదు. అంతలోనే కళ్ళు మూసుకుని ఏదో ఆలోచనగా చాలా నెమ్మదిగా అన్నారు, బాబు, పెద్దక్కదే నాకు దిగులురా. తనకు ముందు జీవితంలో ఏ సహాయం కావలసొచ్చినా మీరే ఆదుకోవాలి. తార తల్లి ఏ విషయాన్ని నోరు తెరిచి చెప్పదు, అన్నీ గుండెల్లోనే దాచుకుంటుంది. పిచ్చి తల్లి. మూసుకున్న రాఘవయ్య గారి కండ్ల నుండి నీళ్లు ప్రక్కలకు జారిపోయాయి. అది చూసి ప్రసాద్ కూడా చలించిపోయాడు. ఆ సాయంత్రం రాఘవయ్య గారు ఎంత వారిస్తున్నా వినకుండా
బలవంతంగా డాక్టర్ని తీసుకొచ్చాడు ప్రసాదు. ఏవేవో పరీక్షలు చేసి మందులు వాడమన్నాడు డాక్టరు. ఆ డాక్టరు ప్రసాద్కు బాగా తెలిసినవాడే. అందువల్ల 2-3 రోజులకు ఒకసారి వచ్చి చూస్తుండమని మరీ చెప్పాడు ప్రసాదు. అతనికి కొంత డబ్బిచ్చి ఏమైనా మందులు మార్చాల్సి వస్తే నీవే కొనుక్కొచ్చి బావకివ్వు అని కూడా చెప్పాడు. అప్పుడప్పుడు ఎలా ఉన్నది నాకు ఉత్తరాలు వ్రాస్తుండు అని చెబుతుంటే ప్రసాద్ గొంతు కూడా బొంగురుపోయింది. అది గమనించిన డాక్టరు ప్రసాద్ చేయి నొక్కుతూ, డోంట్ వర్రీ ప్రసాద్, ఆయన ప్రాణానికేం భయం లేదు. ఆయనకు కావలసిన ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. కాకపోతే ఇక్కడే ఉండి కూడా ఇంత ముద్రపెట్టుకోవటం ఏం బాగాలేదు. పైగా చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఇలా చేస్తే ఎలా? ఎనీహౌ నేను ఆయన ఆరోగ్యం బాగు చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నువ్వేం దిగులు పడకు. ఆ మరుసటి రోజే ప్రసాదు చంద్రాన్ని, మోహన్ని తీసుకుని బందరు వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అక్కను మరోసారి మందలించుదామా అనుకున్నవాడే మరలా చెవిటివాడి ముందు శంఖాన్ని ఎన్నిసార్లు ఊదినా వ్యర్థమే అనుకుని విరమించుకున్నాడు. రాఘవయ్య గారు ఇంకా కోలుకోక పూర్వమే తార వచ్చింది. ఆ రోజు రాత్రి 9 గంటలవుతుండగా పిల్లల్ని తీసుకుని వచ్చింది. వెంబడి వచ్చిన మనిషిని పంపేసి పిల్లలకు పక్కలు అవి ఏర్పాటు చేసి పడుకోబెట్టింది. నాగరత్నమ్మ కూడా పడుకున్నాక మంచినీళ్ళు త్రాగి తండ్రి వద్దకు వచ్చింది. మంచంలో కాస్త ప్రక్కకు జరిగి, ఇలా కూర్చో తల్లి అన్నారు రాఘవయ్య గారు. బాగా చిక్కిపోయి పాలిపోయినట్లుగా ఉన్న తండ్రిని ఆవేదనగా చూసింది తార. తార కళ్ళల్లో మెరుస్తున్న నీటి పొరను చూసి చిన్నగా నవ్వారాయన. ఏమిటి నాన్న ఇలా అయిపోయారేమిటి? తార గొంతులో నిర్వచనానికి అందని బాధ తొంగి చూసింది. ఆ రాత్రి తండ్రి కూతుళ్ళు నిద్రపోలేదు. ఆయన గుడివాడ విషయాలు చెబుతుంటే వింటున్న తార వెక్కి వెక్కి ఏడ్చేసింది. తన తండ్రి లాంటి మంచి మనిషిని అన్యాయం చేయడానికి వాళ్ళకు మనసులో వచ్చిందని వాపోయింది. నూజెళ్ల విషయాలు వింటున్న రాఘవయ్య గారు భయంతో కళ్ళు పెద్దవి చేసి మరీ చూశారు. వినటానికే ఒళ్ళు జలధరిస్తున్న ఆ సంఘటనలు తన కూతురి జీవితంలో జరిగినవే అని అనుకుంటుంటే ఆయన మనసు తల్లడిల్లిపోయింది. ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకున్నారు. కాస్త ఊరట కలిగినట్లయింది. ఇంక పడుకో తల్లి, చాలా రాత్రైంది అన్నారు. తార పడుకున్నాక రాఘవయ్య గారు నిశ్శబ్దంగా రోదించారు. ఆయన మనసు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది ఏమిటి అనే ఆలోచన జ్ఞానం లేని నాగరత్నం తార పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఏమిటో. ఎంతో సున్నితమైన తార మనసు ఇప్పటికే దెబ్బతిని ఉంది. ఏమాత్రపు ఆలోచన శక్తి లేకుండా ప్రతి చిన్న విషయానికి నోరు పారేసుకునే నాగరత్నం తారకు ఏమైనా స్వాంతననిస్తుందా, లేక ఆమెను ఇంకా సాధించి దెబ్బతీస్తుందా? ఆర్థికంగా కూడా చితికిపోయి ఉన్న ఈ పరిస్థితుల్లో తార తల్లికి ఏమైనా న్యాయం చేయగలమా? రాఘవయ్య గారి ఆలోచనలు ఇలా సాగుతుంటే తార ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి. అసలే వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే పులి మీద పుట్రలాగా తను కూడా వచ్చి కూర్చుంది. తార వచ్చి 1 వారమైంది. రాఘవయ్య గారి ఆరోగ్యం ఏమీ మెరుగుపడలేదు. తార ఎంతో జాగ్రత్తగా వేళకు మందులు అవి వాడేది. ఇంట్లో 1 భాగం అద్దెకిచ్చారు. అది కాకుండా నాగరత్నం దగ్గర 2 గేదెలున్నాయి. ఇదివరకు 1 గేదె పాలు అమ్మినా 2వ గేదె పాలు ఇంట్లోకి వాడేది. కానీ ఇప్పుడు రాఘవయ్య గారు మంచం ఎక్కినప్పటి నుంచి 2 గేదెల పాలు అమ్మేస్తున్నది. 1 గ్లాసుడు పాలు మాత్రం ఇంట్లో ఉంచేది. ఏమైనా అంటే మంచమెక్కి పడుకుంటే కడుపులోకి ఎట్లా వస్తుంది అని అడిగేసేది. చిల్లర మనుషుల్లా ప్రవర్తించే నాగరత్నమ్మ తీరు రాఘవయ్య గారికి నిజంగా చిత్రవధ. చచ్చిపోవాలనిపించేది. కానీ తార పిల్లలతో వచ్చేసరికి కనీసం వాళ్ళకో రక్షణగా ఉండటానికైనా బ్రతక్క తప్పదు. ఆవిడనే మాటలు పడక తప్పదు. తార వచ్చాక 2 రోజులు కొంచెం పాలు అట్టెబెట్టి స్వప్నకు, రేణుకకు ఇచ్చింది. కాసిని తోడు పెట్టి మజ్జిగ కూడా చేసింది. కానీ తారమొగుడు పెళ్ళాన్ని, పిల్లల్ని పుట్టింట్లో వదిలి దేశాల మీదికి వెళ్ళిపోయాడన్న సత్యం తెలుసుకున్నాక ఆ మర్యాద కాస్త హుష్కాకి అన్నట్లుగా ఎగిరిపోయింది. ప్రతిదానికి విసుక్కోవటం, పిల్లల్ని చేదిరించుకున్నట్లుగా మాట్లాడటం, సాధించటం 10 రోజుల్లోనే చాలా మారిపోయింది. ఒకనాడు రాఘవయ్య గారు మందలించారు. ఇంతెత్తున ఎగిరింది నాగరత్నం. అన్నమాట అనని మాట అని లేకుండా పెద్ద నోటితో వీధి వీధంతా వినబడేటట్లుగా యాగి చేసేసింది. నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకుంది తార. ఒక క్షణం ఇంట్లోంచి పంపేద్దామా అనుకున్నారు రాఘవయ్య గారు. కానీ
ఈ పసిపిల్లలతో ఈ వయసులో ఎక్కడ ఎట్లా బ్రతుకుతుంది? తిట్టినా పెట్టినా ఇక్కడ కనీసం రక్షణైనా ఉంటుంది అనుకున్నారు. అందుకే తారను దగ్గరికి పిలిచి, అమ్మా తార, మీ అమ్మ ఇవాళ మనకు క్రొత్త కాదు. దాని మాటలు నువ్వు పట్టించుకోకు. ఇన్నేళ్ళు ఎలాగో భరించాం. ఇక ముందు కూడా భరించక తప్పదు తల్లి. అదేదో తెలివి తక్కువగా వాగిందని నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడకు వెళ్ళకూడదు. ఎలాంటి అఘాయిత్యమో తలపెట్టకూడదు. కేవలం పిల్లల కోసం, నా కోసం నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి అని కూతురు దగ్గర మాట కూడా తీసుకున్నారు. తార కూడా అదే అనుకుంది. ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళినా పుట్టింటిని చులకన చేయటం అవుతుంది. అసలే అనారోగ్యంతోనూ అవమానంతోనూ బాధపడుతున్న నాన్నను ఇంకా అవమానం పాలు చేసి మరింతగా బాధపెట్టిన దాన్ని అవుతాను. పోనీలే, ఎంత తిట్టినా కన్నతల్లే కదా, తప్పదు, ఏం చేస్తాం అని తార కూడా అదే నిర్ణయానికి వచ్చింది. వెంకట్రత్నం కొరియర్ ద్వారా డబ్బు పంపించాడు. 200 రూపాయలు. ఇంత డబ్బా అనుకుంది తార. కొంచెం సేపు వెంకట్రత్నం కబుర్లు చెప్పించుకుని అతనికి అన్నం పెట్టి మరీ పంపించింది. అతను వెళ్ళిపోయాక డబ్బు తీసుకెళ్లి తండ్రికి చూపిస్తూ వెంకట్రత్నం చెబుతున్న విషయాలు చెబుతున్న తార ఉలిక్కిపడింది. నాగరత్నమ్మ ఏమో అనటం వినిపిస్తోందే గాని అది తననే అని గ్రహించలేదు. తెలుసుకున్న వెంటనే చిన్నబుచ్చుకుంది. ముగ్గురు ఇంటపడి మేస్తున్నది చాలక వచ్చిన చుట్టపు పోరగాళ్ళకు కూడా వండి వార్చాను. ఈవిడ కన్నతల్లేనా? ఆశ్చర్యపోయింది తార. వెంకట్ పంపిన డబ్బు తీసుకెళ్లి తల్లి చేతిలో పెట్టింది. ఆయన పంపారమ్మా, నాకేం అవసరం ఉంటుంది, ముగ్గురము తింటున్నాం కదా, ఖర్చులకు వాడుకో అంటున్న కూతుర్ని సంబరంగా చూసింది. అప్పటి వరకు అంత నీచంగా తిట్టిన నాగరత్నంలో ఆ మార్పు చూడగానే ఏవగింపు కలిగింది తారకు. మళ్ళీ ఒక వారం రోజులు పిల్లలకు కాస్త మంచి ఆహారమే ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. రేణుక పాలు చాలక గుక్కపెట్టి ఏడ్చేసేది. తల్లి హృదయం కట్టలు తెంచుకుని బావురమనేది, గుండెల్లో దాచుకునేది. కానీ ఆ పసి హృదయానికి తల్లి బాధను అర్థం చేసుకునే శక్తి, ఆకలిని చంపుకునే యుక్తి ఏం తెలుస్తుంది? పాపం చక్కెర నీళ్లు పోసేది తార. కానీ ఎంతసేపు? ఏదో 4 ముద్దలు అన్నం కలిపి పెడుతున్నది కాబట్టి స్వప్నతో పేచి ఉండేది కాదు. కానీ రేణుదే సమస్య అయింది. రెండో రోజున సిగ్గు విడిచి ఆత్మను చంపుకుని కన్నీటిని అదిమి పెట్టి అడిగింది, అమ్మా రేణు ఏడుస్తుంది, కొంచెం పాలు. తార మాట పూర్తి కానే లేదు. బోయి నాగరత్నం. గిరుక్కుని తిరిగి పెరట్లోకి వెళ్ళిపోయింది. వేప చెట్టుకేసి తల బాదుకుంటూ ఏడ్చింది తార. వెంకట్, నువ్వెంతో అపురూపంగా చూసుకునే నీ భార్య, నీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో నీకెలా తెలుస్తుంది? నీకెలా తెలియజెప్పను? లోపల నుండి వినిపిస్తున్న రేణుక ఏడుపు తార గుండెల్ని చీల్చేస్తోంది. తల్లి కన్నీటితో కడుపు నింపుకోగలిగే శక్తే ఉంటే రేణు అంత అదృష్టవంతురాలు ఈ లోకంలో మరొకరుండరు. తారకు ఏం చేయాలో తోచడం లేదు. ఇంట్లోని పరిస్థితి తండ్రికి తెలుసు. కానీ ఆయన ఏమీ చేయలేరని తారకు తెలుసు. డాక్టర్ వచ్చినప్పుడల్లా, ఆయన తెస్తున్న మందులు చూసినప్పుడల్లా రాఘవయ్య గారి మనసులో ఒకే ఒక మాట సుడులు తిరుగుతుంటుంది. అది, ఈసారి మీరొచ్చేటప్పుడు మందులు తేబోకండి, ఆ డబ్బుతో ఒక పాల డబ్బా తీసుకురండి అని. కానీ వాకిట్లో 2 గేదెలు కనిపిస్తుంటే పాల పౌడరు డబ్బా కావాలి అని అడగటానికి సభ్యత అడ్డం వస్తున్నది. మధ్యతరగతి కుటుంబీకులకు నిజంగా ఇదొక శాపం. ఏది పోయినా ఏది ఉన్నా పరువు అంటూ దాన్ని మాత్రం వదల్లేరు. పసిబిడ్డ ఆకలి కాగలేక డొక్కలు ఎగిరిపడేటట్లు, సొమ్మసిల్లేటట్లుగా గుక్కలు పట్టి మరీ ఏడుస్తుంటే పరువడ్డొచ్చేగా రాఘవయ్య గారు డాక్టర్ని అడగలేకపోయింది. ఆ పరువడ్డొచ్చేగా తార ప్రక్కింట్లో అడగలేకపోయింది. ఆ పరువు అడ్డురావటం మూలంగానే నాగరత్నమ్మను గట్టిగా మందలించలేకపోవటం కూడా. ఈ ప్రజలు అంతే, ప్రాణాలు పోతున్నా కూడా పరువు ప్రతిష్ట అంటూ వాటికి మాత్రం ప్రాకులాట మానరు. ఏడ్చే రేణుకును ఎట్లా ఊరడించాలో తెలియని తార ఏమైతే అదే అవుతుందిలే అనే మొండి ధైర్యంతో అన్నం బాగా పిసికి నీళ్లులాగా చేసి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నోట్లో పోయటం మొదలుపెట్టింది. తార వచ్చి నెల దాటి 10 రోజులు జరిగిపోయాయి. ఆ రోజు ఫిబ్రవరి 26వ తేదీ. బయట పిండి ఆరబోసినట్లుగా ప్రకృతి అంతా శ్వేత వస్త్రాలతో అలంకరించుకుని వ్యాహాలకి విచ్చేసినట్లుగా వెన్నెల తెల్లగా మెరిసిపోతోంది.
పగలంతా తాము చూసిన చిత్ర విచిత్రమైన అతి భయంకరమైన మానవ నైజాలను అప్పుడే వచ్చిన చంద్రుడికి వివరించుతున్నట్లుగా అతని చుట్లు తారట్లాడుతున్నాయి నీలిమబ్బులు. మేఘాలందిస్తున్న సందేశం నిజమే సుమా అన్నట్లుగా తల పంకిస్తున్నది ప్రకృతిమాత. అలాగా అన్నట్లుగా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నాడో ఏమో. వెన్నెల మరింతగా ప్రకాశవంతమైంది. 4 రోజుల క్రితం వెంకట్ మళ్ళీ డబ్బు పంపించాడు. జాబు కూడా వ్రాశాడు. ఆతృతగా విప్పింది తార. ప్రియాతి ప్రియమైన తార, నేను క్షేమంగానే ఉన్నాను. నా కార్యక్రమాలు చురుకుగా నాకు సంతృప్తినిచ్చే విధంగా సాగుతున్నాయి. వెంకట్ దేశం కోసం భార్యకు దూరమయ్యారు. ప్రజల కోసం కన్నపిల్లలకు దూరమయ్యారు. ప్రజాక్షేమం ప్రజాక్షేమం అంటూ మీ వాళ్ళ క్షేమాన్ని చూడలేకపోతున్నారు. సర్వమానవ సౌభాగ్యానికి పాటుపడుతున్న మీకు మీ వాళ్ళు ఎంత దౌర్భాగ్యులుగా బ్రతుకుతున్నారో ఎలా తెలుస్తుంది వెంకట్, ఎలా తెలుస్తుంది? తారా, నీవు పిల్లలు పూజ్యులైన మామగారి అండలో క్షేమంగా ఉన్నారని తలుస్తాను. నిజంగా నీవు నూజెళ్లలోనే ఉంటే ఎంత దూరం చేసుకోవాలని ప్రయత్నించినా నా ఆలోచనలు మీ చుట్టూనే తిరిగేవి. ఎలా ఉన్నారో ఏమిటో అని దిగులుగా ఉండేది. కానీ ఇప్పుడు నాకెంతో నిశ్చింత. మాలో ఆవేశంగా పరుగులు పెడుతున్న రక్తం చేస్తున్న నినాదాల విజృంభణలో ఆశయసిద్ధి కోసం లక్ష్యంతో దీక్షతో కంకణబద్ధులమైన నాలాంటి మరెందరో విప్లవకారులకు నూతన శక్తిని చైతన్యాన్ని ఇచ్చేది ప్రోత్సహించేది మీ ధైర్యమే తారా. మామగారి లాంటి సహృదయుల అండ, నీలాంటి ప్రేమమూర్తుల చిరునవ్వు మాకు 1000 దీవుల వెలుగునిస్తాయి. ఆ వెలుగులో మా పయనం నిర్విఘ్నంగా దిగ్విజయంగా సాగాలి తారా. వెంకట్ మీలాంటి ఉన్నతమైన వ్యక్తికి భార్యనేనందుకు గర్వించాలో లేక కనీసం కన్నపిల్లల ఆకలి కూడా తీర్చలేని దుస్థితిలో ఉన్నందుకు సిగ్గుతో తలపగలు కొట్టుకోవాలో అర్థం కావటం లేదు వెంకట్, అర్థం కావటం లేదు. తారా, నా గురించి ఎలాంటి బెంగలు భయాలు పెట్టుకోవద్దు. ఎంత తేలిగ్గా చెప్పారు వెంకట్. ప్రతిక్షణం ఆందోళనే. మీరు ప్రజల మనిషిని నాకు తెలుసు వెంకట్. కానీ మా ముగ్గురి జీవితాలు మీతోనే ముడిపడి ఉన్నాయి. ఏం చేయను, ఎంత నిబ్బరంగా ఉండాలని అనుకున్నా ఉండలేకపోతున్నాను. పిల్లలు జాగ్రత్త తారా. నీ శిక్షణలో వాళ్ళను చక్కని పౌరులుగా తీర్చిదిద్దుతావనే నమ్మకం నిండుగా ఉంది. కానీ పిల్లల పట్ల తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించలేకపోతున్నందుకు నాకెంతో బాధగా ఉంటుంది. క్షమించుతారా. తండ్రిగా భర్తగా మీకు న్యాయం చేయలేకపోతున్నాను. వెంకట్ వెంకట్ అంతవరకు ఎలాగో చదివిన తార ఆ పైన చదవలేకపోయింది. అప్పటి వరకు నిగ్రహంగా ఉండగలిగిన ఆమె ఇంకా ఆపుకోలేకపోయింది. ఎవరికీ తెలియకుండా పెరట్లో వేప చెట్టు క్రింద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇది చాలా సహజమైన విషయం. ఎవరి వల్లనైనా మనకు బాధ కలిగినప్పుడు ఆ వ్యక్తి ఉదాసీనంగా ఉంటే చాలా కోపం వస్తుంది. కానీ ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని అసహాయతను ప్రదర్శిస్తే భరించలేని బాధతో సుళ్ళు తిరిగిపోతాము. వెంకట్ ఒకసారి కనిపిస్తే అతని గుండెల్లో తలదూర్చి తనివి తీరా ఏడవాలని ఉంది తారకు. ఆ తర్వాత వెంకట్ వ్రాసిన ఆ జాబును ఎన్నోసార్లు చదువుకుంది తార. ఎన్నిసార్లు చదివితే అన్ని క్రొత్త అర్థాలు కనిపించేవి తారకు. అంతేకాకుండా తారలో కూడా ఏదో ఆవేశం లాంటిది కలిగేది. పూర్తిగా ఇంటి పనుల్లో పాతిపెట్టిన విప్లవ భావాలను మరలా రేకెత్తించేది. నిద్రాణమైన తార భావాలను తట్టి తట్టి మేల్కొల్పేది. ఈసారి తార పిచ్చిదానిలాగా డబ్బంతా తీసుకెళ్లి తల్లి చేతికివ్వలేదు. 100 రూపాయలు మాత్రం తల్లికిచ్చింది. 4 ఏళ్లు నిండాయి కదా అని స్వప్నను స్కూల్లో చేర్పించింది. ఎప్పుడో కొన్న గౌన్లే తప్ప మళ్ళీ ఈ మధ్య అసలేమీ కొనలేదు. అవన్నీ పాతబడిపోయి అక్కడక్కడ బెజ్జాలు కూడా పడ్డాయి. అందుకని స్వప్నకు 2 గౌన్లు కుట్టించింది. రాఘవయ్య గారికి 2 పంచెలు ఉన్నట్లున్నాయి. ఒంటి మీద ఒకటి ఉంటే రెండోది చాకలి దగ్గర ఉంటున్నది. ఈ మధ్య వర్షాల్లో చాలా ఇబ్బంది పడ్డారు. వాటిల్లో కూడా ఒకటి బాగా అరిగి కాస్త చిరుగు పట్టినట్లుంది. అందుకని ఆయనకు ఒక పంచె కొన్నది. తర్వాత తల్లి ఏమైనా అనుకుంటుందేమో అని ఇన్నాళ్ళు భయపడిన తార ఏమనుకుంటే అదే అనుకుంటుంది అనే మొండి ధైర్యంతో ప్రక్కింటి కామాక్షమ్మ దగ్గర పాల వాడుక పెట్టుకుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా పోయించుకునేటట్లుగా మాట్లాడింది. అందుకు డబ్బు కూడా ముందరే కట్టేసింది. తర్వాత ఇద్దుగానివ్వులేమ్మా అని ఆవిడ అంటున్నా కూడా పర్వాలేదులే పిన్ని ఉంచు,
నువ్వు నాకు ఇంత సహాయం చేస్తున్నావు, అదే 10,000 నీకు ఇవ్వాల్సి వచ్చేసరికి ఒకవేళ నా దగ్గర డబ్బు లేకపోతే నేనేం చేయగలను అంటూ మృదువుగానే నచ్చజెప్పింది. తండ్రితో చెబితే 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మంచి పని చేశావు తల్లి అని కళ్ళు మూసుకున్నారు. కంటి చివర్ల నుండి చెవుల దగ్గరకు జారుతున్న వెచ్చటి కన్నీరు చూసి నిట్టూర్చింది తార. అయితే ఆనాడు ఆ కన్నీటికి అర్థం మరోలా భావించింది. దొడ్లో 2 పాడిగేదెలుండగా పసిపిల్లకు పాలు పట్టాలంటే ప్రక్కింట్లో కొనుక్కోవలసి వచ్చిందన్న ఆవేదనకు ప్రతిరూపం ఆ కన్నీరు అనుకుంది. కానీ ఇవాళ ఉదయంగానే ఆ కన్నీటికి అసలైన అర్థం తెలిసి రాలేదు. రోజులాగానే ఆ రోజు కూడా ఉదయం పూట ముఖ ప్రక్షాళన చేయించే ఉద్దేశంతో తండ్రిని మెల్లగా పిలిచింది. నాన్న కళ్ళు తెరిచి చిన్నగా నవ్వారు. ఇవాళ ఇంకొంచెం సేపు పడుకోవాలనిపిస్తోందమ్మా, అందుకని నీ పనులు చూసుకో, తర్వాత లేస్తాను. ఆయన ఎప్పుడు సూర్యోదయం తర్వాత పడుకోగా తారకు చూసిన గుర్తులేదు. ఎవరైనా పడుకున్నా ఆయనకు నచ్చేది కాదు. అలాంటిది ఇవాళ ఆయన అలా చెప్పేసరికి కించిత్ ఆశ్చర్యపోయింది. అయినా ఏమీ అనకుండా నవ్వి గది బయటకు వెళ్ళిపోయింది. ఇంకా 8 గంటలయ్యాక డాక్టర్ గారు వచ్చే వరకు తారకు యువతలకి రావటానికి వీలు కాలేదు. తార గుడివాడ వచ్చాక నాగరత్నమ్మకు ఒక కొత్త అలవాటు వచ్చింది. ఉదయం పాలు పిండాక పాల అమ్మకం పని జోరుగా సాగేది. ఒక అరగంటలో ఆ పని అవ్వగానే మిగిల్చి ఉంచిన అరగ్లాసుడు పాలలో గ్లాసుడు నీళ్లు పోసి కాఫీ కాచేది. చూరులాంటి ఆ కాఫీని గ్లాసులో పోసుకుని 3 స్పూన్లు పంచదార వేసుకుని పానకంలా గడగడ తాగేసేది. మరో గ్లాసుడి కాఫీని సాయంత్రానికి తీసి దాచుకునేది. మిగిలిన దాన్ని గిన్నెలోనే ఉంచి మూతపెట్టేది. అక్కడితో ఆవిడ పని అయిపోయిందన్నమాట. ఇహ గేదెల్ని తీసుకుని చెల్లెలింటికి వెళ్ళిపోయేది. అక్కడ చెల్లెలింటికి వెనక వైపున ఖాళీ స్థలం ఉంది. అది అంతా పచ్చగడ్డితోనూ పిచ్చి మొక్కలతోనూ నిండి ఉంటుంది. అందుకని గేదెలను అక్కడికి తోలేసేది. అవి తిన్నంతసేపు అక్కడే తిని ఆ తర్వాత నెమరు వేస్తూ అక్కడే నీడన పడుకునేవి. ఇంకా ఆవిడేమో చెల్లెలింట్లో చాకరీ చేస్తుండేది. ఆ చెల్లెలకి ఇంటి నిండా సంతానం, ఒక చిన్న సైజు వానర సైన్యం. వాళ్లతో అరవటానికే ఆమెకు సమయం చాలేది కాదు. పైగా తింటున్న తిండి అంతా పిల్లలతో వేగేందుకే సరిపోతుంది. అందువల్ల పాపం ఇంటి పని చేసుకోలేకపోతోంది అని జాలిపడి ఆవిడకు సహాయం చేయడానికి వెళ్ళిపోతున్నది నాగరత్నం. ఆ వెళ్ళటం ఇహ మధ్యాహ్నానికి వచ్చేది. నాగరత్నమ్మకు చెల్లెలు అవస్థపడుతున్నది అని తెలుస్తున్నదే కానీ ఇంటడి చాకరీ వదిలేసి తాను వెళ్తుంటే పసిపిల్లలతో మంచాన ఉన్న తండ్రితో కూతురు ఎంత హైరాణ పడుతోందో తెలియటం లేదు. నిజంగా తెలియటం లేదో మరి తెలిసి కూడా కావాలని పని అంతా కూతురి నెత్తిన వేసి వెళ్తోందో అర్థం కాదు. అందువల్లనే తారకు డాక్టర్ వచ్చే వరకు మళ్ళీ తండ్రి దగ్గరికి రావటానికి వీలు కుదరలేదు. తడి చేతులు కొంగుకు తుడుచుకుంటూ గదిలో అడుగుపెట్టిన తార క్షణం సేపు అట్లాగే నిలబడిపోయింది. డాక్టర్ గారు రాఘవయ్య గారి కుడికాలు కుడి చేయి ఎత్తి ఎత్తి చూస్తున్నారు. రాఘవయ్య గారి కళ్ళ నుండి ధారగా ప్రవహిస్తున్నది కన్నీరు. చూచాయిగా విషయాన్ని అర్థం చేసుకున్న తార ఇంక నిలబడలేకపోయింది. అంతేకాదు, కొన్ని రోజులుగా ఎంతో ఓపికతో నిగ్రహించుకుంటూ అదిమిపట్టి ఉంచిన దుఃఖమంతా కట్టలు తెంచుకున్న నదిలా ఒక్కసారిగా ముంచుకొచ్చింది. తన ఎడమ చేతి వంపులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురిని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు రాఘవయ్య గారికి. వాళ్ళని చూస్తుంటే డాక్టర్ గారి మనసు కూడా ద్రవించింది. దూరంగా నిలబడి బిక్కముఖంతో ఇటే చూస్తున్న స్వప్నం తీసుకుని బయటకు వెళ్లారు. మళ్ళీ డాక్టర్ గారు గదిలోకి వచ్చేసరికి తార కొంచెం తేరుకుంది. తారా, మరీ ఇంత బేలైతే ఎలాగూ? నాన్నకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే అధైర్యపడిపోతున్నావు. మొదట నీకు వైద్యం చేయాల్సి వచ్చేటట్లుంది. చూడు, నీ అదృష్టం బాగుండి ఆయనకు మాట మిగిలింది. ప్రమాదమేమీ లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. డాక్టర్ గారు అనునయించుతున్న కొద్దీ తార దుఃఖం ఇంకా ఇంకా ఎక్కువవుతోంది. మీకు తెలియదు డాక్టర్, నాకు ఊహ తెలిసాక నాన్నకు జ్వరం కూడా రాలేదు. ఆయన ఒక్కరోజు కూడా అనారోగ్యంతో మంచంపై పడుకున్నట్లు నాకు గుర్తులేదు. అలాంటి నాన్న ఎలా అయిపోయారు? ఇంకా ఇవాళ లేస్తారు, రేపు లేస్తారు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే తారకు ఆ పైన మాట్లాడే శక్తి లేకపోయింది. పైటి చెంగు నోటికి అడ్డు పెట్టుకుని బావురుమంది. అయ్యయ్యో పిచ్చిపిల్ల, ఏమిటి తారా? మరీ ఇంత పిరికిదానివనుకోలేదు. చాచా, ఏడవబోకు, ధైర్యంగా ఉండాలి గాని
లేదు డాక్టర్, కొండంత అండగా నాన్న ప్రక్కనుంటే ఎన్ని ఎదురు దెబ్బలనైనా ధైర్యంగా ఎదుర్కోగలను. కానీ నాన్నే ఇలా అయిపోతే ఇంక నాకు దిక్కెవరు డాక్టర్? ఏం చూసుకుని ధైర్యంగా ఉండమంటారు? చెప్పండి డాక్టర్, చెప్పండి. రేపు తమ్ముళ్ళొస్తే వాళ్ళకేమని చెప్పను? ఈసారి తారకు జవాబు చెప్పటం డాక్టర్కు చేతకాలేదు. మధ్యాహ్నం వచ్చిన నాగరత్నమ్మకు విషయం చెప్పింది తార. ఉదయం నుండి కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నది. భర్తకు పక్షవాతం అని విన్న వెంటనే నాగరత్నమ్మ అవాక్కైంది. ఆ తర్వాత పెద్ద కూతుర్ని నానా తిట్లు తిట్టింది. ఈ శని ఇంట్లో కాలు పెట్టబట్టే చక్రంలాగా తిరిగే మనిషి మంచాన పడ్డారు అన్నది. తర్వాత కొంచెంసేపు రాగాలు పెట్టింది, దీర్ఘాలు తీసింది. చంద్రం, రామ్మోహన్ వచ్చారు. తండ్రిని చూసి చిత్తరువులే అయ్యారు. అక్కా తమ్ముళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నారు. మగపిల్లలకు ఇంటి పరిస్థితులు చూస్తుంటే మతిపోతున్నది. రాఘవయ్య గారికి పక్షవాతం అని తెలిసిన మరురోజు నాగరత్నమ్మ చెల్లెలి ఇంటికి వెళ్ళలేదు. ఆ సాయంత్రం చెల్లెలు ఆమె భర్త రాఘవయ్య గారిని చూడవచ్చారు. వాళ్ళని చూడగానే భోరుభోరుమని ఏడ్చేసింది నాగరత్నమ్మ. అక్కను సముదాయించింది ఆమె చెల్లెలు. కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలుగానే వెళ్తూ ఉన్నది ఆమె ఇంటికి. ఇదివరకు లేని ఈ అలవాటును చూసి చంద్రం, మోహన్లు ఇద్దరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజు తల్లి రాగానే మందలించాలని అనుకున్నారు. సాధారణంగా ఆమె వచ్చే వేళకు రాఘవయ్య గారికి అన్నం పెడుతూ ఉంటుంది తార. ఇవాళ కూడా తార అన్నం తినిపించుతుంటే చంద్రం తండ్రి ప్రక్కనే ఉన్నాడు. రామ్మోహన్ రేణుకతో ఆటలాడుతున్నాడు. అప్పుడే వచ్చింది నాగరత్నమ్మ. ఆమె లోపలికి వెళ్ళాక కొంచెం ఆగి అన్నదమ్ములిద్దరూ లోపలికి వెళ్ళారు. అచ్చటి దృశ్యం చూసి నిజంగా చకితులయ్యారు. నాగరత్నమ్మ జాకెట్లోంచి బొడ్లో నుంచి ఏవేవో పొట్లాలు తీస్తోంది. అవేమిటో చూడాలి అనే కుతూహలంతో శబ్దం చేయకుండా ప్రక్కకు నిలబడ్డారు. పొట్లాలు తీయటం అవ్వంగానే ఒక్కొక్క పొట్లం విప్పదీస్తూ సర్దుకుంటోంది. ఒక పొట్లం కందిపప్పు, మరొకటి చింతపండు, ఇంకోటి కాఫీ పొడి, గోధుమ పిండి. అవి చూడంగానే వాళ్లకు అర్థం కాలేదు. కానీ ఆవిడ అటు ఇటు చూస్తూ బిత్తర చూపులు చూస్తూ గబగబా సర్దటం చూస్తే అనిపించింది అవి దొంగిలించి తెచ్చిందేమో అని. ఓహ్, ఆ ఆలోచన రాగానే వాళ్లకు తల గిర్రున తిరిగిపోతున్నది. తల్లి, కన్న తల్లి, పూజించాల్సిన వ్యక్తి, ప్రపంచంలోకెల్లా ప్రథమ గౌరవాన్ని అందించాల్సిన వ్యక్తి, ప్రేమకు మారురూపు, త్యాగానికి మరో పేరు అనబడే స్త్రీమూర్తి చేయాల్సిన పనేనా ఇది? ఎంత నీచానికి దిగజారిపోయావమ్మా! నీకేం తక్కువైపోయిందని ఈ నికృష్టపు పనికి తలపడ్డావు? వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దని మందులిద్దామని వచ్చిన వాళ్ళు అసలు ఆ పనే మర్చిపోయారు. విషయం విన్న తార సిగ్గుతో చచ్చిపోయింది. ఎంతో బాధపడింది. చంద్రం, మీ బావగారు నెలకు 200 పంపిస్తున్నారు. అందులో 100 రూపాయలు అమ్మకిస్తున్నాను. ఇంటి అద్దె వస్తుంది, పాలన్నీ అమ్మేస్తుంది. మరి ఈ డబ్బంతా ఏం చేస్తుందో ఏమిటో ఎవరికీ అర్థం కాదు. అవును, ప్రొద్దున నువ్వు ప్రక్కింట్లో పాలు తీసుకుంటున్నావేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు రామ్మోహన్. అది నసిగింది తార. పర్వాలేదు, చెప్పక్కా. ఏమీ లేదులేరా, ఇల్లు అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు లేకుండా ఎట్లా ఉంటాయి? కాదు, నువ్వేదో దాస్తున్నావు తీక్షణంగా అన్నాడు చంద్రం. మా దగ్గర దాచటం ఎందుకక్క? ఆవేదనగా అన్నాడు రామ్మోహన్. పాల సంగతి అంతా చెప్పలేక చెప్పింది. ఆ విషయాలన్నీ చెబుతుంటే తారకే చాలా అసహ్యం అనిపించింది. చిల్లర వాళ్ళు, వెనుకబడిన జాతుల వారు అలా చేస్తారు అంటే ఏదో తెలియక అనుకోవచ్చు. మనలాంటిళ్లలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఈ డబ్బంతా ఏం చేస్తుంది? ఆశ్చర్యం అనిపించింది. అదేరా మరి, ఏం చేస్తుందో ఏమిటో. అన్నింటికంటే ముందు ఈ దొంగతనమేమిట్రా? ఎంత అసహ్యం! ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఎంత అప్రతిష్ట! చీచీ, మన ఇంట వంట లేవు ఇటువంటి దగుల్బాజీ పనులు. ఈమెకి బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. అసలు నాకెంతో సిగ్గుగా ఉందిరా. ఇంట్లో నేనొక్కదాన్నే కదరా ఇప్పుడుంటా. ఇవన్నీ పొట్లాలు కడుతుంటే పిన్ని చూడకుండానే ఉంటుందా? అడగలేకపోయిందో ఏమో గాని చూసే ఉంటుంది. తార ఉంది కదా, కష్టంగా ఉంటున్నది కాబోలు, అందుకే తీసుకెళ్తున్నదేమోలే అని అనుకోదు. పైగా ఆమె చూసిందని మనం అనుకుంటున్నట్లే మనకు తెలిసే ఉంటుందని ఆవిడే అనుకోదు. మనకు తెలిసి ఈ పని చేయిస్తున్నాము అని ఆవిడ అనుకుంటే ఎంత సిగ్గుచేటురా. చీచి, ఎంత పనికిమాలిన పని చేసి మన తలలు తీసేస్తున్నదిరా. తను తెలుసుకోదు.
మనం చెబితే వినదు. ఆవేదనతో విలవిలలాడింది తార. చంద్రానికి ఆవేశం అవధులు దాటుతోంది. ఇలా ఊరుకుంటే లాభం లేదక్కా. తప్పు చేసినప్పుడు పిల్లలను మందలించినట్లే పెద్దవాళ్లను అదుపులో పెట్టాలి. రామ్మోహన్, చంద్రం గుడివాడ నుండి రాగానే కబుర్లు అడిగింది జయమ్మ. రాఘవయ్య గారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని చాలా బాధపడ్డారు ప్రసాదు, జయమ్మను. అంతకంటే విచారకరమైన వార్త ఏమిటంటే రాఘవయ్య గారి విషయాలన్నీ వ్రాస్తూ వీలైతే ఒకసారి వచ్చి చూసి వెళ్ళు అని రామారావుకు ఉత్తరం రాసింది తార. రామారావు రాలేదు. సెలవులు ఇచ్చాక వీలు చూసుకుని వస్తాను. నువ్వు ఎలాగూ ఉన్నావు కనుక నాన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ జవాబు వ్రాసి పడేశాడు. తార చూపిన ఉత్తరాన్ని చదివి పోన్లే ఇది వ్రాయటానికైనా ఆ మహానుభావుడికి తీరిక చిక్కింది అని కోపంగా ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడు. ఆ విషయాలు చెబుతుంటే నేను వెళ్ళి ఆ రాసుకెళ్ళి 4 తన్ని లాక్కొస్తాను అన్నాడు ప్రసాదు. జయమ్మ వారించింది. బాధ్యతలు అనేవి ఎవరికి వాళ్ళు తెలుసుకొని తీసుకోవాలి గాని మరొకళ్ళు నెత్తిన పెడితే అవి బరువుగానే ఉంటాయి అంది. ఏదో ఒకనాటికి అతనే మారతాడు. ఆనాడు అతనే తెలుసుకుంటాడు. అయినా మీరు ముగ్గురుండి ఏం చేయగలుగుతున్నారు? ఇహ అతనొచ్చి ఏం చేస్తాడు అని కూడా అన్నది. అది వింటూనే చర్రుమన్నాడు చంద్రం. బాగానే ఉంది నీ వాదం అంటూ జయ మాటల్ని తీసిపారేశాడు. జయమ్మ ఊరుకోలేదు. ఏది ఇన్ని కబుర్లు చెబుతున్నావు? నువ్వేమాత్రం ఆయన్ని ఆదుకుంటావో నేను చూడకపోతానా అని నవ్వుతూనే అతన్ని రెచ్చగొట్టింది. అది మొదలు చంద్రానికి తలలో ఒక మూల పురుగు చేరినట్లుగా ఆ విషయమే గింగిర్లు తిరుగుతున్నది. ఎంత చదువుకున్నా ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిందే. అది ఇప్పుడే ఎందుకు చేయకూడదు? ఆలోచించి ఒక ఆదివారం నాటి మధ్యాహ్నం ప్రసాద్తో అనేశాడు. మామయ్య, నాకు చదువుకోవాలని లేదు. ఏదైనా ఉద్యోగం చూడు. జయమ్మ నవ్వింది. ఏ పంతం పడితే ఇహ అదేనా లోకం? ఈ సంవత్సరం పూర్తి చేసేయి, తర్వాత చూసుకోవచ్చు. నీకేం తెలియదు గాని నువ్వు కామ్గా ఉండు అన్నాడు. చంద్రానికి జయమ్మ దగ్గర చాలా చనువు. చంద్రం చూపించేటంత చనువు రామ్మోహన్ తీసుకోడు. జయమ్మ వంట చేస్తుంటే చంద్రం కూరలు కోసిస్తాడు. టిఫిన్ తయారు చేస్తే ప్లేట్లలోనికి సర్దుతాడు. భోజనాలు పెట్టేటప్పుడు కూడా సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఇద్దరు బాగా వాదించుకుంటారు. వాళ్ళు అలా వాదించుతుంటే రామ్మోహన్ నవ్వుతూ వింటాడే తప్ప అతనెప్పుడూ జోక్యం చేసుకోడు. కుటుంబ విషయాలనే కాకుండా అసలు ఏదైనా అవసరమైనప్పుడు కూడా ముక్తసరిగా ఏదో ఒకటి అరా మాట్లాడటమే తప్ప అతను అంత చనువుగా ఉండడు. మామయ్య, నువ్వు జయక్క మాటలు వినబోకు. నాకేదైనా ఉద్యోగం తప్పకుండా కావాలి. పట్టుదలగా అంటున్న చంద్రాన్ని చూసి పెదవులు బిగబట్టి నవ్వింది. అతన్ని ఉడికించుతూ అన్నది. బాగుంది. ఉద్యోగాలన్నీ మీ మామయ్య జేబులోనే ఉన్నట్లున్నాయి. ఏది కావాలో నువ్వే ఏరి తీసుకో. మళ్ళీ మీ మావయ్య నిమ్మంటే మంచిది ఇస్తారో ఇవ్వరో. అందరూ నవ్వుతుంటే జయమ్మ వంక గుర్రుగా చూస్తున్న చంద్రం కూడా నవ్వేశాడు. కానీ ఆ రాత్రి ప్రసాద్ వాకింగ్ చేస్తుండగా చంద్రం అతని ప్రక్కన చేరి మరోమారు అదే విషయాన్ని గుర్తు చేశాడు. మామయ్య, నువ్వు కూడా ఆలోచించు. ఒక్కసారి ఆ పాత రోజులు గుర్తు తెచ్చుకో. మన ఇల్లు, నాన్నగారి పలుకుబడి, ఆయన ఔన్నత్యము, తారక్క మంచితనము ఆ రోజుల్లో ఎంతమందికో ఉపయోగపడేవి. నాకు బాగా గుర్తు. వర్షాలు వచ్చి ఇల్లు తడిసిపోయి పొయ్యి మండటం లేదని వచ్చే మన జీతగాళ్లకు స్వయంగా వండి వడ్డించేది తారక్క. సంక్రాంతి నాడు మన జీతగాళ్ళందరికీ క్రొత్త బట్టలిచ్చి నాన్న దగ్గరుండి మరీ భోజనాలు పెట్టించేవారు. అలాంటి నాన్న ఇవాళ ఎంతో అసహాయతతో మంచం మీద ఉన్నారు. ఆ తారక్క దిక్కులేని దానిలా పుట్టింట్లో. చాచా, అమ్మ పనికిమాలిన తనానికి, నోటి దురుసుకు తారక్క మనసు ఎంతగా చితికిపోతున్నదో తెలుసా? దానికి కారణం కేవలం సంపాదన లేకపోవటమే మామయ్య. అమ్మను ఏమన్నా సరే 4 రాళ్ళు సంపాదించి అమ్మకు అయ్యకు పెట్టడం చేతకాదు గాని బోడి కబుర్లు చెప్పడానికి వచ్చాడు. పోరా, పోయి నీ పని చూసుకో అంటూ తీసిపారేసింది. నీకు తెలియదు మామయ్య. తను కాబట్టి అక్కను ఇంట్లో ఉంచుకున్నట్లు, నాన్నను చూస్తున్నట్లు మాట్లాడుతుంది. అన్నీ నిజమేరా. నాకు ఎంతో బాధగానే ఉంది. కానీ ఉన్నట్లుండి ఏం చేయగలం చెప్పు? అయినా ఉద్యోగం కావాలనగానే దొరకాలిగా. తప్పకుండా చూద్దాం. కొంచెం ఓపిక పట్టు. అన్నీ అవే సర్దుకుంటాయి. రోజులన్నీ ఒకేలాగా ఉండవురా. అనవసరంగా ఆవేశపడబోకు. నువ్వు చదువుని అశ్రద్ధ చేయబోకు. అలాగే మామయ్య. తారతో ఇప్పుడు నాగరత్నమ్మ సరిగ్గా మాట్లాడటం లేదు. డబ్బు అంత ఇవ్వటం లేదని కోపం.
ఆ కోపాన్ని లెక్క చేయలేదు తార. దానివల్ల తండ్రికి గాని పిల్లలకు గాని ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి ఆ కోపం మరీ ఎక్కువైన నాడు తారకు అన్నం మిగిల్చేది కాదు. దానివల్ల తారకు పెద్ద బాధగా ఏం ఉండేది కాదు. 2 రోజులు అన్నం తినకపోయినంత మాత్రాన తన ప్రాణం పోదు. కానీ ఒక్క పూట పాలు లేక రేణు ఏడిస్తే తన మనసు ఊరుకోగలుగుతుందా? అందుకే ఆవిడ కోపానికి తార చలించలేదు. ఆనాటికి వెంకటరత్నం దగ్గర నుండి పిల్లలను తీసుకుని గుడివాడకు వచ్చి 4 నెలలైంది. చేతి నిండా పని ఉన్నంతసేపు ఏ ఆలోచన రాదు. పని అయిపోయాక పడుకుంటే కళ్ళ మీదకి నిద్ర రాదు. వెంకట్ ఎలా ఉన్నారో, అసలు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో అంటూ అతని ఆలోచనలే వస్తాయి. డబ్బు పంపేటప్పుడు ఉత్తరం కూడా వ్రాస్తాడు వెంకట్. ఆ ఉత్తరం నిండా పిల్లల గూర్చి అనేక ప్రశ్నలు వేస్తాడు. పేరు పేరున ఇంటిలిపాది యోగక్షేమాలు అడుగుతాడు. తారకు ధైర్యం చెబుతాడు. మామగారికి కృతజ్ఞతలు తెలుపుతుంటాడు. అంతేగాని తనెక్కడున్నది మాత్రం రాయడు. ఎన్ని విధాలుగా అడిగినా కొరియర్ కూడా చెప్పడు. ఇప్పుడు అసలు అడగటం మానేసింది. అడగటం మానినంత మాత్రాన ఆలోచనలు రాకపోవు కదా. ఆ రోజు కూడా అతన్ని గురించి ఆలోచిస్తూ చెంపకు చేయానించి దిగులుగా కూర్చుంది తార. ఈ సంవత్సరం మానవ స్వభావాల మాదిరిగా ప్రకృతిలోనూ ఋతుక్రమంలోనూ కూడా మార్పు వస్తున్నదో ఏమో. మార్చి నెల మొదలవటంతోనే ఎండలు కూడా మొదలయ్యాయి. కొబ్బరి చెట్ల క్రింద చల్లగా ఉంటుందని బయట మంచాలు వేసి పిల్లల్ని పడుకోబెట్టింది. తండ్రి మంచం కూడా వరండాలోకి మార్పించి వట్టివేళ్ల తడికలు వేలాడదీయించింది. వాటి మీద 3 పూటలా నీళ్లు జల్లుతుంటే చల్లగా ఉంటుంది. మంచి వాసన కూడా వస్తుంది. 7 గంటలయ్యాక ఇంక దానిని పైకెత్తి కట్టేసేది. మంచంలో పడుకున్నాక కూడా కాస్త బయటకు చూస్తుంటే ఆయనకు మార్పుగాను కొంచెం ఊరటగాను ఉంటుందని అలా చేసింది. నాగరత్నమ్మ కూడా నిద్రపోయింది. తార తండ్రి మంచం ప్రక్కగా క్రింద గచ్చు మీద వరండా స్తంభాన్ని కానుకొని కూర్చుంది. రాఘవయ్య గారు ఏదో కబుర్లు చెబుతుంటే వింటున్నది. చెబుతూనే ఆయన నిద్రలోకి జారిపోయారు. తార అక్కడే అలాగే కూర్చుండిపోయింది. ఆ సమయంలో కొరియర్ వచ్చాడు. అతన్ని చూసి కంగారు పడింది తార. 4 రోజుల క్రితమే వచ్చి డబ్బిచ్చి వెళ్ళాడు. ఈసారి కొంచెం పెద్ద ఉత్తరం రాయి తారా. నీ ఉత్తరం చదువుతుంటే నీవు నా ఒళ్ళో కూర్చుని కబుర్లు చెబుతున్నట్లే ఉంటుంది. ఆ అనుభవాన్ని మరీ 3 ముక్కల్లోనే చంపేస్తావు అంటూ అతడు వ్రాసిన దానికి నవ్వుకొని చాలా పెద్ద ఉత్తరం కూడా వ్రాసి ఇచ్చింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు వచ్చాడో అని భయపడింది తార. కానీ అతడు నవ్వుతూ వెంకటరత్నం తాను తీసుకురమ్మన్నాడని చెప్పాడు. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగింది. అతను కాస్త తికమక అయినట్లు, ఎలా చెప్పాలో తెలియనట్లు తలగోక్కున్నాడు. బాబుగారు ఉన్న చోటుకమ్మా అన్నాడు. ఇంత రాత్రిపూట? అవునమ్మా. నిద్రలోనే ఎవరో మాట్లాడినట్లుగా అనిపించటంతో రాఘవయ్య గారికి మెలకువ వచ్చింది. ఎప్పుడూ మంచంలోనే ఉండటం మూలంగా ఆయనకు మంచి నిద్ర పట్టనే పట్టదు. శీతాకాలపు వర్షంలాగా ఎప్పుడో కాస్త కళ్ళు మూతలు పడేవి. మళ్ళీ అంతలోనే మెలకువ వచ్చేసేది. తారా, ఎవరమ్మా? ఏమిటి? ఏమైంది? అంతటి రాఘవయ్య గారు కూడా ఆ సమయంలో మనిషి వచ్చాడంటే కంగారు పడిపోయారు. విషయం విన్నాక ఆయన అసమ్మతిగా తలను అటు ఇటు ఆడించారు. వద్దు తల్లి, ఇంత రాత్రిపూట అతనితో వెళ్ళటం అంత మంచిది కాదు. తారకు మనసంతా మొద్దుబారిపోయినట్లుగా ఉన్నది. దానికి అసలు ఆలోచించటం అంటే ఏమిటో కూడా తెలియదన్నట్లుగా ఉన్నది. ఏం చేయాలో తోచడం లేదు. ఏమని జవాబు చెప్పాలో అంతకన్నా అర్థం కావటం లేదు. సందిగ్ధంగా నిలబడిన కుమార్తెను చూసి, అమ్మా తారా, వెంకటికి ఒక ఉత్తరం రాసి పంపించు తల్లి అన్నారు. అవును, నిజమే అనుకుంటూ గబగబా తాళం తీసి లోపలికి వెళ్ళింది. లైటు వెలిగించుకుని కాగితం మీద 4 ముక్కలు వ్రాసి అతనికిచ్చింది. అతను వెళ్ళిపోయాక తారకు మనసంతా దిగులుగా అనిపించింది. ఎందుకో తెలియకుండా కళ్ళ వెంబడి బొటబొట నీటి బొట్లు జారిపడ్డాయి. పైన ఏదో బండరాయి పెట్టినట్లుగా గుండె బరువుగా అయిపోయింది. ఇన్నాళ్ళు అతని పిలుపు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూ కాలం గడిపింది. ఎప్పుడెప్పుడు అతని దగ్గరకు వెళ్ళిపోదామా, అతని గుండెలపై తల ఆనించి పడిన ఆవేదనంతా మర్చిపోదామా అని ఎంతో తపనగా ఎదురు చూస్తున్న అవకాశం ఎదురుగా వచ్చి కూర్చుంటే ఇప్పుడు కాదు అని తిరస్కరించింది. వెంకట్, మీరు రమ్మని పిలుస్తున్నా మిమ్మల్ని చేరుకోలేని ఆసక్తురాలిగా మిగిలిపోయాను. మళ్ళీ ఇలాంటి అవకాశం ఇంకెప్పుడు వస్తుందో, ఏనాడు మిమ్మల్ని చూడగలనో ఆక్రోశించింది ఆమె హృదయం. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.